నమస్తే, నేను రోజా. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్టరీస్ హిస్టరీస్. అంతర్జాతీయ రాజకీయ యవనికపై ఇప్పుడు ఒక ఆసక్తికరమైన దొంగాట నడుస్తోంది. అటు పశ్చిమ దేశాల ఒత్తిడి, ఇటు ఇస్లామిక్ దేశాల భావోద్వేగాల మధ్య ఒక దేశం అడుగులు తడబడుతున్నాయి. అదే పాకిస్తాన్. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ పాకిస్తాన్ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? లోకానికి ఒకటి చెబుతూ లోపల ఇంకొకటి చేస్తున్న ఆ దేశ దౌత్య నీతి వెనక ఉన్న అసలు రహస్యాలేంటి? మనుగడ కోసం ఆరాటమా, లేక అవకాశవాద రాజకీయమా? ఇవాల్టి మిస్టరీస్ హిస్టరీస్ లో పరిశీలిద్దాం. అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో సిద్ధాంతాల కంటే స్వప్రయోజనాలే శాశ్వతమని పాకిస్తాన్ మరోసారి నిరూపిస్తోంది. ఒకవైపు ఇస్లామిక్ సోదరభావం అంటూ ఇరాన్ పట్ల సానుభూతి ప్రకటిస్తూనే, మరోవైపు తన ఆర్థిక మనుగడ కోసం పశ్చిమ దేశాల అడుగులకు మడుగులొత్తుతున్న ఆ దేశ వైఖరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నలుగుతున్న యుద్ధ సెగలు ఒక ఎత్తైతే, ఆ మంటల్లో తన పబ్బం గడుపుకోవడానికి పాకిస్తాన్ ఆడుతున్న దొంగాట మరెంతో ప్రమాదకరమైంది. నైతికతకు అవసరానికి మధ్య సాగుతున్న ఈ దౌత్య యుద్ధంలో పాకిస్తాన్ ధరిస్తున్న ముసుగులు ఎన్ని? ఆ ముసుగుల వెనక దాగి ఉన్న అసలు వ్యూహాలేంటి? తన ఉనికి కోసం ఒక దేశం ఎంతటి ద్వంద్వనీతిని అవలంబించగలదో చెప్పడానికి ప్రస్తుత పాకిస్తాన్ అడుగులే నిదర్శనం. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ఎప్పుడూ తనను తాను ఇస్లామిక్ ప్రపంచానికి ప్రతినిధిగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణల విషయంలో పాకిస్తాన్ బహిరంగంగా ఇరాన్కు మద్దతు తెలపడం వెనుక బలమైన దేశీయ, మతపరమైన కారణాలున్నాయి. పాకిస్తాన్లోని షియా జనాభా ఒత్తిడి, అలాగే ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించని ఆ దేశ అధికారిక విధానం వల్ల ఇరాన్ పట్ల సానుభూతి చూపక తప్పని పరిస్థితి. అయితే ఈ మద్దతు కేవలం ప్రకటనలకే పరిమితమవుతోంది తప్ప, క్షేత్రస్థాయిలో ఇరాన్కు సైనిక పరంగా తోడ్పడే సాహసం పాకిస్తాన్ చేయడం లేదు. ఇది ఒక రకమైన ముఖాముఖి రాజకీయం, అంటే ప్రపంచానికి ఒక ముఖం చూపిస్తూ తన ఉనికిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం. మరోవైపు పాకిస్తాన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టుగా ఉంది అమెరికా వ్యవహారం. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం వెంటిలేటర్పై ఉంది. IMF నుండి అందే ప్రతి డాలర్ వెనుక అమెరికా ఆమోదం తప్పనిసరి. ఇజ్రాయెల్కు అమెరికా ఇస్తున్న అండదండల నేపథ్యంలో పాకిస్తాన్ గనక ఇరాన్ వైపు మొగ్గు చూపితే తన ఆర్థిక ప్యాకేజీలకు గండిపడుతుందని ఆ దేశానికి బాగా తెలుసు. అందుకే తెర వెనుక అమెరికా దౌత్యవేత్తలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహాలను పరోక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికి ఇరాన్ అణు కార్యక్రమాలపై లేదా ఆ దేశ అంతర్గత కదలికలపై నిఘా సమాచారాన్ని పాకిస్తాన్ చేరవేస్తోందనే అనుమానాలు కూడా అంతర్జాతీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ఆడుతున్న ఈ దొంగాట పూర్తిగా ఆ దేశ స్వప్రయోజనాలపై ఆధారపడి ఉంది. ఇరాన్ నుంచి సముద్ర మార్గంలో చమురు సరఫరా ఆగిపోకుండా చూసుకోవడం ఒక ఎత్తైతే, అమెరికా ఆగ్రహానికి గురికాకుండా ఉండటం మరో ఎత్తు. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఇక్కడ ఒక డబుల్ ఏజెంట్ పాత్రను పోషిస్తోంది. ఇటు ఇరాన్కు మిత్రుడిగా నటిస్తూనే అటు అమెరికాకు విధేయుడిగా ఉంటూ తన ఆర్థిక, రక్షణ ప్రయోజనాలను కాపాడుకుంటోంది. ఈ ద్వంద్వనీతి వల్ల పాకిస్తాన్ తాత్కాలికంగా గట్టెక్కినా అంతర్జాతీయంగా ఆ దేశంపై నమ్మశక్యత దారుణంగా దెబ్బతింటోంది. ఏ వైపు గెలిచినా తన వాటా తనకు దక్కాలనే ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ పాకిస్తాన్ను ఒక ప్రమాదకరమైన మలుపులోకి నెట్టివేస్తోంది. పాకిస్తాన్ భౌగోళికంగా ఒక అగ్నిపర్వతం మీద కూర్చుని ఉందా అంటే అవునని అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ప్రపంచంలో మరే దేశానికి లేని విధంగా తన చుట్టూ ఉన్న పొరుగు దేశాలన్నింటితోనూ శత్రుత్వాన్ని పెంచుకున్న దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తానే. అటు ఇరాన్ నుంచి దూసుకొస్తున్న క్షిపణులు, ఇటు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తాలిబాన్ల తిరుగుబాటు, మరోవైపు భారత్ నుంచి ఎదురవుతున్న గట్టి సవాల్. ఈ ముప్పేట దాడి మధ్య పాకిస్తాన్ సైన్యం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఈ సరిహద్దు ఉద్రిక్తతలను మరింతగా ఎలా పెంచుతోంది? ఈ భద్రతా సెగల వెనక ఉన్న అసలు కారణాలేంటి ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ భౌగోళిక స్థితి ప్రస్తుతం ఆ దేశానికి ఒక శాపంగా మారింది. తూర్పున భారత్తో దశాబ్దాలుగా ఉన్న శత్రుత్వం ఒక ఎత్తైతే, పశ్చిమ సరిహద్దులో ఇరాన్, ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు క్లిష్టంగా మారటం మరో ఎత్తు. ముఖ్యంగా ఇరాన్ తన భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసినప్పుడు పాకిస్తాన్ తన రక్షణ వ్యవస్థలోని లోపాలను ప్రపంచం ముందు బయటపెట్టుకుంది.
ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న కొద్దీ ఇరాన్ తన సరిహద్దు భద్రత విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఇది పాకిస్తాన్కు ఇబ్బందికరంగా మారింది. అటు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం కూడా పాకిస్తాన్తో సరిహద్దు వివాదం అంటే డురాండ్ లైన్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. దీనివల్ల పాకిస్తాన్ తన 3 వైపుల సరిహద్దుల్లో నిరంతరం యుద్ధ ప్రాతిపదికన సైన్యాన్ని మోహరించాల్సి వస్తోంది. దేశం ఆర్థికంగా దివాలా తీస్తున్న పాకిస్తాన్ తన సైనిక బడ్జెట్ను తగ్గించుకోలేకపోవడానికి ఈ సరిహద్దు సెగలే ప్రధాన కారణం. ఇరాన్ సరిహద్దుల్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో వేర్పాటువాద ఉద్యమాలు తీవ్రమవుతుండటం, వాటికి ఇరాన్ మద్దతు ఉందనే అనుమానాలు పాకిస్తాన్ను వేధిస్తున్నాయి. ఇటు ఇజ్రాయెల్ ముప్పును ఎదుర్కొంటున్న ఇరాన్ తన రక్షణ కోసం సరిహద్దు ప్రాంతాల్లో చేసే కదలికలు పాకిస్తాన్కు భద్రతాపరమైన ఆందోళనలను కలిగిస్తున్నాయి. ఫలితంగా విద్య, వైద్యం వంటి ప్రజా సంక్షేమ రంగాలకు నిధులు కోత కోసి మరీ తన ఆదాయంలో సింహభాగాన్ని సైనిక అవసరాలకే కేటాయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది ఒక రకమైన విషవలయం. భద్రత కోసం ఖర్చు చేస్తే దేశంలో ఆకలి కేకలు పెరుగుతున్నాయి. ఆకలి పెరిగితే అంతర్గత అశాంతి పెరిగి మళ్లీ భద్రతకే ముప్పొస్తుంది. పాకిస్తాన్ దశాబ్దాలుగా అనుసరిస్తున్న వ్యూహాత్మక లోతు అనే విధానం ఇప్పుడు ఆ దేశానికే చేటు చేస్తోంది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ను తన గుప్పిట్లో ఉంచుకోవాలని చూసిన పాకిస్తాన్ ఇప్పుడు అదే ఆఫ్ఘన్ నుంచి ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటోంది. ఇరాన్తో స్నేహంగా ఉంటూనే ఆ దేశ వ్యతిరేక గ్రూపులకు ఆశ్రయం ఇస్తోందన్న ఆరోపణలు పాకిస్తాన్ విశ్వసనీయతను దెబ్బతీశాయి. ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణల నేపథ్యంలో ఈ ప్రాంతంలో తన ఉనికిని కాపాడుకోవడానికి పాకిస్తాన్ పడుతున్న తాపత్రయం సరిహద్దుల్లో మరింత ఉద్రిక్తతకు దారితీస్తోంది. శత్రువుల సంఖ్య పెరగడం, మిత్రుల మద్దతు తగ్గడం వల్ల పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ ఇప్పుడు పెను సవాలును ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ వేదికలపై అగ్రరాజ్యాల మధ్య దొంగాట ఆడుతున్న పాకిస్తాన్కు సొంత గడ్డపై మాత్రం ఆకలి కేకలు వినపడుతున్నాయి. ఒక దేశం దివాలా తీయడానికి సిద్ధంగా ఉంది అనడానికి పాకిస్తాన్ ప్రస్తుత ఆర్థిక స్థితి ఒక పాఠ్యపుస్తకం లాంటిది. ఖజానా ఖాళీ, విదేశీ అప్పుల కట్టడి, వెక్కిరిస్తున్న ద్రవ్యోల్బణం వెరసి పాకిస్తాన్ ఒక విష వలయంలో చిక్కుకుంది. IMF ఇచ్చే కొన్ని $1 మిలియన్ కోసం తన ఆత్మగౌరవాన్ని సైతం పణంగా పెడుతున్న ఆ దేశ ఆర్థిక సంక్షోభం వెనక ఉన్న అసలు బీభత్సం ఏంటి? అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్ మనుగడ సాధ్యమేనా? పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒక ప్రమాదకరమైన డెట్ ట్రాప్ అంటే అప్పుల ఊబిలో చిక్కుకుంది. ఆ దేశం తీసుకున్న విదేశీ అప్పులు ఎంతలా పెరిగాయంటే ఇప్పుడు కొత్తగా తీసుకునే అప్పులు దేశ అభివృద్ధికి కాకుండా పాత అప్పుల వడ్డీలు కట్టడానికే సరిపోతున్నాయి. 2026 మార్చి నాటి గణాంకాలను పరిశీలిస్తే పాకిస్తాన్ తన మొత్తం ఆదాయంలో ఎక్కువ భాగాన్ని కేవలం అప్పుల చెల్లింపులకే వెచ్చిస్తోంది. దీనివల్ల దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం వంటి కీలక రంగాలు పూర్తిగా కుంటుపడ్డాయి. విదేశీ మారక నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో నిత్యావసర వస్తువులను దిగుమతి చేసుకోవడానికి కూడా డాలర్లు లేని దయనీయ స్థితిలో ఆ దేశం ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి అందుతున్న బెయిలౌట్ ప్యాకేజీలు పాకిస్తాన్కు ఒక రకంగా చేదు మాత్రం లాంటివి. ఈ నిధుల విడుదల కోసం IMF విధిస్తున్న కఠినమైన షరతులు సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయి. సబ్సిడీల తొలగింపు, పన్నుల పెంపు, విద్యుత్ ఛార్జీల హెచ్చరింపు వంటి నిర్ణయాల వల్ల పాకిస్తాన్ రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో దారుణంగా పడిపోయింది. రూపాయి బలహీనపడటంతో దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకవైపు కరెన్సీ విలువ తగ్గడం, మరోవైపు కొనుగోలు శక్తి పడిపోవడం వల్ల దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణ తప్పి సామాన్యుడి జీవితం చిన్నాభిన్నమైంది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం కేవలం తాత్కాలికమైనది కాదు. అది దశాబ్దాలుగా పేరుకుపోయిన నిర్మాణాత్మక లోపాల ఫలితం. ఉత్పాదక రంగం కంటే వినియోగంపైనే ఎక్కువ దృష్టి పెట్టడం, ఎగుమతులను పెంచుకోలేకపోవడం, పన్ను వసూళ్లలో అవినీతి దేశాన్ని ఈ స్థితికి చేర్చాయి. అంతర్జాతీయంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగితే అది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై మోయలేని భారంగా మారుతుంది. అప్పులు ఇవ్వడానికి స్నేహదేశాలు సైతం వెనకాడటం, అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు పాకిస్తాన్ క్రెడిట్ స్కోర్ను తగ్గించడం ఆ దేశ భవిష్యత్తును మరింత అంధకారంలోకి నెడుతున్నాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే కేవలం అప్పులు సరిపోవు, వ్యవస్థాగతమైన మార్పులు అవసరం.
పాకిస్తాన్ పాలిట అలావుద్దీన్ అద్భుత దీపం అనుకున్న చైనా పెట్టుబడులు ఇప్పుడు ఆ దేశ మెడకు ఉరితాడులా మారుతున్నాయా? ఒకప్పుడు వెలుగులు నింపుతుందనుకున్న చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ నేడు చీకటి మేఘాలను ఎందుకు కమ్ముకుంటోంది? మిత్రదేశమని నమ్మి చేసిన అప్పులు తీర్చలేనంతగా వడ్డీలుగా మారి పాకిస్తాన్ సార్వభౌమత్వాన్నే సవాల్ చేస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల మారిన అంతర్జాతీయ సమీకరణలు చైనా వ్యూహాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? అప్పుల ఊబిలో పాకిస్తాన్ను చైనా వదిలేయబోతోందా? పాకిస్తాన్ తన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతుందని ఆశపడిన చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ ఇప్పుడు ఆ దేశానికి ఒక మోయలేని భారంగా మారింది. బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులతో మొదలైన ఈ ప్రాజెక్టులు పాకిస్తాన్ అవసరాల కంటే చైనా వ్యూహాత్మక ప్రయోజనాలకి, అంటే ముఖ్యంగా గ్వాదర్ పోర్ట్ ద్వారా సముద్ర మార్గం ఎక్కువ ఉపయోగపడుతున్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం చైనా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల నుండి తీసుకున్న అప్పులకు కట్టాల్సిన వడ్డీ రేట్లు సాధారణ అంతర్జాతీయ వడ్డీ రేట్ల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల పాకిస్తాన్ తన రెవెన్యూలో అధిక భాగాన్ని కేవలం చైనాకు వడ్డీలు చెల్లించడానికే కేటాయించాల్సి వస్తోంది. ఇది పాక్ అభివృద్ధిని పూర్తిగా కుంటుపడేలా చేస్తోంది. ప్రస్తుతం నెలకొన్న ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు చైనా పెట్టుబడుల వేగాన్ని గణనీయంగా తగ్గించాయి. మిడిల్ ఈస్టులో అస్థిరత ఏర్పడితే చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కు కీలకమైన సరఫరా మార్గాలు దెబ్బతింటాయి. దీనివల్ల చైనా తన పెట్టుబడులను పునఃసమీక్షించుకుంటోంది. పాకిస్తాన్లో కొనసాగుతున్న ప్రాజెక్టులకు నిధుల విడుదల మందగించడం వల్ల మౌలిక సదుపాయాల రంగం సంక్షోభంలో పడింది. చైనా కంపెనీలు తమ బకాయిల కోసం ఒత్తిడి పెంచడం, మరోవైపు కొత్త పెట్టుబడులు రాకపోవడం వల్ల పాకిస్తాన్ అటు ప్రాజెక్టులను పూర్తి చేయలేక, ఇటు అప్పులు తీర్చలేక ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా తయారైంది. చైనా అప్పుల వ్యూహంలో చిక్కుకున్న ఇతర దేశాల అనుభవాలను చూస్తుంటే పాకిస్తాన్ భవిష్యత్తు ఆందోళనకరంగా కనిపిస్తోంది. అప్పులు తీర్చలేని పక్షంలో కీలకమైన పోర్టులు, విమానాశ్రయాలు, భూభాగాలను చైనాకు సుదీర్ఘకాలం లీజుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఇప్పటికే గ్వాదర్ వంటి ప్రాంతాల్లో చైనా ఆధిపత్యం పెరగడంపై స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైతే చైనా తన ప్రయోజనాల కోసం పాకిస్తాన్ ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశం లేకపోలేదు. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, పాకిస్తాన్ రాజకీయ, భౌగోళిక సార్వభౌమత్వానికే ఒక పెద్ద సవాలు. అంతర్జాతీయ రాజకీయాల్లో అగ్రరాజ్యాలు ఆడుతున్న చదరంగం ఆటలో పాకిస్తాన్లో సామాన్యుడి ప్రాణం గాలిలో దీపంలా మారింది. ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల చమురు ధరలు మండుతుంటే ఆ మంటలు పాకిస్తాన్ పేదవాడి పొయ్యి నార్పేస్తున్నాయి. గడిచిన 11 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిన ధరలు, ఖాళీ అవుతున్న జేబులు, ఆకలితో అలమటిస్తున్న పసిపిల్లలు, ఇది నేడు పాకిస్తాన్ వీధి వీధినా కనిపిస్తున్న కరుణాజనక దృశ్యం. కేవలం ఒక పూట తిండి కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితికి ఆ దేశం ఎందుకు చేరింది? సామాన్యుడి జీవితం ఇంత దుర్భరంగా మారటానికి కారణాలేంటి? పాకిస్తాన్లో ప్రస్తుతం ద్రవ్యోల్బణం నియంత్రణ కోల్పోయి సామాన్యుడి ఊపిరి సలపని స్థితికి చేరింది. అంతర్జాతీయంగా ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాలు ఆటంకాలు ఏర్పడి పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. దీని ప్రభావం రవాణా రంగంపై పడి ప్రతి వస్తువు ధర రెట్టింపైంది. నిత్యావసర వస్తువులైన పాలు, కూరగాయలు, నూనె ధరలు మధ్యతరగతి ప్రజలకు కూడా అందనంత ఎత్తుకు చేరాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ బిల్లులు రావడం వల్ల ప్రజలు రోడ్ల మీదకొచ్చి నిరసనలు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సంపాదన మొత్తం కేవలం కరెంటు బిల్లులు, పెట్రోల్ ఖర్చులకే సరిపోతుంటే ఇక తిండికి ఏం మిగులుతుందనేది ప్రతి ఇంట్లో వినిపిస్తున్న ఆవేదన. దేశంలో ఆహార భద్రత క్షీణించడం వల్ల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. పాకిస్తానీయుల ప్రధాన ఆహారమైన గోధుమ పిండి కోసం ప్రజలు కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ రాయితీ కేంద్రాల వద్ద పిండి బస్తాల కోసం తొక్కిసలాటలు జరగడం, ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటనలు దేశ దౌర్భాగ్యానికి అద్దం పడుతున్నాయి. పప్పులు, చక్కెర వంటి కనీస అవసరాలు కూడా లగ్జరీ వస్తువుల్లా మారిపోయాయి. ఒక పూట తింటే రెండో పూట ఆకలితోనే నిద్రపోవాల్సిన పరిస్థితి లక్షలాది కుటుంబాల్లో నెలకొంది. ఈ ఆకలి కేకలు సమాజంలో అశాంతిని పెంచుతున్నాయి. ఇదెప్పుడైనా పెద్ద ఎత్తున ప్రజా తిరుగుబాటుకు దారితీసే ప్రమాదం ఉంది.
ఆర్థిక ఇబ్బందులు కేవలం కడుపు నింపుకోవడానికే పరిమితం కాలేదు, అవి సామాజిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తున్నాయి. ధరల మంట భరించలేక అనేక మంది తమ పిల్లలను పాఠశాలల నుంచి మాన్పిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తినా ఆసుపత్రికి వెళ్లే స్తోమత లేక ప్రాణాలు వదులుతున్నారు. ప్రభుత్వం IMF షరతుల ప్రకారం పన్నులు పెంచుకుంటూ పోతుండటంతో సామాన్యుడిపై భారం అంతకంతకు పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. భవిష్యత్తుపై ఎటువంటి ఆశ లేకపోవడం వల్ల యువత తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. దేశం తన ఉనికిని కాపాడుకోవడానికి చేసే యుద్ధ తంత్రాల మధ్య సామాన్య ప్రజల ప్రాథమిక హక్కులు, కనీస అవసరాలు పూర్తిగా విస్మరించబడుతున్నాయి. ఏ దేశానికైనా ఆ దేశ యువతే వెన్నెముక. కానీ పాకిస్తాన్లో ఆ వెన్నెముక విరిగిపోతోంది. ఒకవైపు పనిచేసే చేతులకు పని లేదు, మరోవైపు ప్రతిభ ఉన్న మెదళ్లు దేశాన్ని వదిలి పారిపోతున్నాయి. బ్రెయిన్ డ్రెయిన్ అనే మహమ్మారి పాకిస్తాన్ భవిష్యత్తును శూన్యం చేస్తోంది. ఆకలి కేకల మధ్య, నిరుద్యోగపు సెగల మధ్య నలిగిపోతున్న ఆ దేశం అసలు మనుగడ సాగించగలదా? అంతర్జాతీయ వివాదాల దొంగాట మానుకొని ఆర్థిక వాస్తవికతను గుర్తించకపోతే పాకిస్తాన్ చరిత్రలో ఒక విఫల దేశంగా మిగిలిపోతుందా? పాకిస్తాన్లో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం పారిశ్రామిక రంగాన్ని కుప్పకూల్చింది. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, ముడి సరుకుల దిగుమతికి డాలర్లు లేకపోవడం వల్ల వేల సంఖ్యలో చిన్న పెద్ద పరిశ్రమలు మూతపడ్డాయి. దీని ఫలితంగా నిరుద్యోగ రేటు 7.1% చేరిందని అధికారిక గణాంకాలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అంతకంటే భయంకరంగా ఉంది. చదువుకున్న యువతకు ఉపాధి దొరకకపోవడంతో దేశంలో నేరాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. నిరాశలో ఉన్న యువతను తీవ్రవాద సంస్థలు తప్పుదోవ పట్టించే ప్రమాదం పొంచి ఉంది. ఇది దేశ అంతర్గత భద్రతకే పెను సవాలుగా మారింది. దేశంలో భవిష్యత్తు లేదని భావించిన మేధావులు, ప్రతిభావంతులు లక్షల సంఖ్యలో దేశాన్ని వదిలి వెళ్తున్నారు. గత 2 ఏళ్లలోనే సుమారు 1.5 మిలియన్ల మందికి పైగా వైద్యులు, ఇంజనీర్లు, ఐటీ నిపుణులు విదేశాలకు వలస వెళ్లడం పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ. దేశంలో ఉండటం అంటే తమ ఉనికిని పణంగా పెట్టడమేనని వారు భావిస్తున్నారు. ఈ బ్రెయిన్ డ్రెయిన్ వల్ల భవిష్యత్తులో దేశాన్ని నడిపించే నాయకత్వం, సాంకేతిక పరిజ్ఞానం కరువయ్యే ప్రమాదం ఉంది. మేధావులు లేని దేశం కేవలం అప్పుల కుప్పగా మిగిలిపోతుందే తప్ప అభివృద్ధి బాట పట్టడం అసాధ్యం. పాకిస్తాన్ దశాబ్దాలుగా మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటోంది. కానీ ఇప్పుడు ఆ భావోద్వేగాల కంటే ఆకలి కేకలే బలంగా వినిపిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వంటి అంతర్జాతీయ వివాదాల్లో తలదూర్చి తన ఉనికిని చాటుకోవాలని చూడటం వల్ల పాకిస్తాన్ కొరిగేదేమీ లేదు. అంతర్జాతీయంగా తనను తాను ఇస్లామిక్ బాంబు కలిగిన దేశంగా ప్రగల్భాలు పలుకుతున్నా కనీసం తన ప్రజలకు ఒక్క పూట తిండి పెట్టలేని స్థితిలో ఉండటం ఆ దేశ వ్యూహాత్మక వైఫల్యానికి నిదర్శనం. ఇప్పుడు పాకిస్తాన్కు కావాల్సింది యుద్ధ తంత్రాలు కాదు, వాస్తవంగా చూస్తే అక్కడ కావాల్సింది ఆర్థిక సంస్కరణలు మాత్రమే. పాకిస్తాన్ మనుగడ సాగించాలంటే తన విదేశీ విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి. ముఖ్యంగా భారత్ వంటి పొరుగు దేశాలతో శత్రుత్వాన్ని వీడి వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకోవాలి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గితేనే రక్షణ బడ్జెట్ను తగ్గించి ఆ నిధులను ప్రజా సంక్షేమానికి మళ్లించగలదు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాలతో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుని ఒక సుస్థిరమైన ప్రాంతంగా మారకపోతే అంతర్జాతీయ పెట్టుబడులు రావడం అసాధ్యం. శాంతియుత పొరుగు దేశాలే పాకిస్తాన్ ఆర్థిక పునరుద్ధరణకు మొదటి మెట్టు. పాకిస్తాన్ ప్రస్తుతం ఒక చారిత్రాత్మక సంధికాలంలో ఉంది. గట్టి ఆర్థిక సంస్కరణలు అమలు చేయడం, అవినీతిని అంతం చేయడం, అంతర్జాతీయ దొంగాటలకు స్వస్తి పలకడం ద్వారానే ఆ దేశం గట్టెక్కగలదు. ప్రజల ప్రాథమిక అవసరాలైన ఆహారం, విద్య, వైద్యంపై దృష్టి పెట్టకుండా కేవలం ఆయుధాల వెంట పరుగులు తీస్తే పాకిస్తాన్ తన ఉనికినే కోల్పోయే ప్రమాదం దగ్గరలోనే ఉంది. మనుగడ కోసం ఆరాటపడుతున్న ఆ దేశం తన తప్పులను సరిదిద్దుకుంటుందా లేదా అన్నదే ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్న. అంతర్జాతీయ రాజకీయాల్లో చదరంగం ఆడటం సులభమే కావచ్చు, కానీ సొంత దేశంలోని ఆకలి కేకలను ఆపడం మాత్రం అసాధ్యం. పాకిస్తాన్ నేడు ఎదుర్కొంటున్నది కేవలం ఆర్థిక సంక్షోభం మాత్రమే కాదు, అది దశాబ్దాలుగా సాగుతున్న తప్పుడు దౌత్య నీతి, స్వార్థపూరిత రాజకీయాల పర్యవసానం. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ పటాన్ని మార్చొచ్చు, కానీ పాకిస్తాన్ తనను తాను మార్చుకోకపోతే ఆ దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది.
ఆయుధాల కంటే అన్నం ముఖ్యం, అహంకారం కంటే ఆర్థిక స్థిరత్వం ముఖ్యం అని గుర్తించిన రోజే ఆ దేశానికి విముక్తి లభిస్తుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్ ఈ అంతర్జాతీయ దొంగాటకు స్వస్తి పలికి తన ప్రజల మనుగడ కోసం నిజాయితీగా అడుగులు వేస్తుందా, లేక చరిత్రలో విఫల దేశంగా మిగిలిపోతుందా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. అటు అంతర్జాతీయ వేదికలపై ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ సెగల మధ్య తన ఉనికిని కాపాడుకోవడానికి ముసుగులు వేస్తూ ఆడుతున్న దొంగాట ఒకవైపు, ఇటు దేశం లోపల అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆకలి కేకలతో అలమటిస్తున్న సామాన్యుడి ఆర్తనాదాలు మరోవైపు. ఒక దేశం కేవలం ఆయుధాలతోనో అగ్రరాజ్యాల అండదండలతోనో మనుగడ సాగించలేదు. ప్రజల కడుపు నింపగలిగే ఆర్థిక స్థిరత్వం, పొరుగు దేశాలతో శాంతియుత సంబంధాలు ఉన్నప్పుడే ఆ దేశానికి భవిష్యత్తు ఉంటుంది. మరి ఇప్పటికైనా పాకిస్తాన్ తన తప్పుడు దౌత్య నీతిని వీడి వాస్తవ ప్రపంచంలోకి అడుగు పెడుతుందా? తన సొంత ప్రజల ప్రాథమిక అవసరాల కోసం గట్టి సంస్కరణలు చేపడుతుందా? లేక ఈ అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో ఒక పావుగా మిగిలిపోయి చరిత్రలో విఫల దేశంగా ముద్ర వేయించుకుంటుందా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.